వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను దేవ. తెలంగాణ రాష్ట్రంలో గనక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షున అయితే నేడు తెలంగాణ భవన్లో దాదాపు 3.5 గంటల పాటు సుదీర్ఘ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అయితేనేమి ఎమ్మెల్సీలు అయితేనేమి అనుసరించాల్సిన వ్యూహంపై అయితే పార్టీ అధినేత కేసీఆర్ అయితే దిశానిర్దేశం చేసినట్లు మనకు అందుతున్న సమాచారం. దాదాపు మంగళవారం మధ్యాహ్నం దాదాపు 1 గంటకు ప్రారంభమైన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 2 గంటలకు సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 2 గంటల నుంచి 3.5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారన్నట్లు మనకు అందుతున్న సమాచారం. ఈ మార్చి 12వ తారీఖు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా ప్రధానంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అయితే పూర్తిగా చర్చించినట్లు సమాచారం. 6 గ్యారంటీల పథకం ఎటువంటి పథకం అయితే అమలు కాలేదని, దీని మీద ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత ఉందని ఇప్పటికే సీఎం కేసీఆర్ అయితే చాలాసార్లు ప్రతిపాదించారు. ఇదే విషయాన్ని రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు కూడా మరోసారి చర్చకు తేనున్నారు. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోషిస్తున్న బీఆర్ఎస్ అయితే మాత్రం రేపు అసెంబ్లీ సమావేశాల్లో టార్గెట్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కూడా ఎమ్మెల్యేలకైతే కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆ వ్యూహరచనకు సంబంధించి పూర్తిగా సిద్ధమైనట్లు మనకు అందుతున్న సమాచారం. మొదటగా మార్చి 12వ తారీఖున బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇరు సభలను ఉద్దేశించి గవర్నర్ అయితే ప్రసంగించనున్నారు. ఈ సమావేశానికి దాదాపు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రానున్నట్లు కూడా మనకు అందుతున్న సమాచారం. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే మార్చి 19 లేదా 20 తారీఖు అయితే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ దాదాపు 3,20,000 కోట్లు అంచనా ఉన్నట్లు మనకు అందుతున్న సమాచారం. ఈ నెల 30వ తారీఖు మార్చి 30వ తారీఖు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే జరగనున్నట్లు మనకు అందుతున్న సమాచారం. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సమావేశంలో దాదాపు పార్టీ ఎమ్మెల్యేలు అయితేనేమి ఎమ్మెల్సీ అయితేనేమి మాజీ మంత్రులు అయితేనేమి బీఆర్ఎస్కి సంబంధించి అందరూ కూడా పాల్గొన్నట్లు మనకు అందుతున్న సమాచారం. ఈ సమావేశం దాదాపు కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత దాదాపు 15 నెలలు కావస్తున్న నేపథ్యంలో 15 నెలల్లో కేసీఆర్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత టైం ఇచ్చినట్లు మనకు అందుతున్న సమాచారం. ఈ సమయంలో ఎటువంటి హామీలు అమలు కాకపోవడంతో పూర్తిగా ఈ కాంగ్రెస్ను పూర్తిగా టార్గెట్ చేసుకుని అసెంబ్లీ వేదికగా అయితే వ్యూహం రచించినట్లు మనకు అందుతున్న సమాచారం. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీని నిలదీనున్నట్లు ఇప్పటికైతే చర్చించారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలు అమలు చేయకుండానే దాదాపు 15 నెలల కాలయాపన చేసిందని, కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని, మరోవైపు మహాలక్ష్మి అయితేనేమి, గృహజ్యోతి అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, రుణబంధు అయితేనేమి, వీటన్నిటికీ మహిళలకు తులం బంగారం అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, పింఛన్లు అయితేనేమి, వీటన్నిటి పథకాలు కూడా పూర్తిగా విఫలమయ్యాయని అయితే కాంగ్రెస్ పార్టీ ఒక భావనకు వచ్చింది. దీన్నే ప్రధానంగా రేపు అసెంబ్లీలో చర్చించనున్నట్లు మనకు అందుతున్న సమాచారం. ఇరు సభలను ఉద్దేశించి గవర్నర్ మొదటగా ప్రసంగిస్తున్న నేపథ్యంలో మొదటగా అయితే కేసీఆర్ మార్చి 12వ తారీఖున ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కేసీఆర్ అయితే పాల్గొంటారు. కానీ తర్వాత మార్చి 13 నుంచి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారా లేదా అనేది మాత్రం ఒక కొలిక్ అయితే రాలేదు ఇప్పటి వరకు. దాదాపు 3.5 గంటల పాటు తెలంగాణ భవన్లో శాసనసభాపక్ష సమావేశం అయితే జరిగింది. ఈ సభాపక్ష సమావేశంలో దాదాపు అన్ని కీలక అంశాలను కూడా చర్చించినట్లు మనకు అందుతున్న సమాచారం. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితేనేమి, కవిత అయితేనేమి, హరీష్ రావు అయితేనేమి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి అయితేనేమి, సత్యవతి రాథోడ్ అయితేనేమి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అయితేనేమి, వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. వీరందరినీ ఉద్దేశించి అయితే కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఎదుర్కొనాలి, ఏ విధంగా ప్రశ్నించాలి, వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకొని అయితే వ్యూహ రచన రచించినట్లు మనకు అందుతున్న సమాచారం. చూడాలి మరి రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో మొదటగా గవర్నర్ ఇరు సభలను ఉద్దేశించి అయితే ప్రసంగించనున్నారు. ఈ సమావేశానికి కేసీఆర్ కూడా హాజరవుతారని అయితే ఇప్పటికే ప్రకటించారు. కాకపోతే తర్వాత నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కెమెరామెన్ నీరస్తో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.